అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను విజయవాడలో ఉన్న వారాహి సిల్క్స్ షోరూమ్ లో ఉన్నాను. అయితే మనతో పాటు వారాహి కపుల్ మణిదీప్ గారు అండ్ స్పందన గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దానండి. నేను ఒక పేరు పెట్టానండి మీ ఇద్దరికి, వారాహి కపుల్. ఇద్దరికి నమస్కారం. నమస్కారం అండి. కానీ చాలా బాగున్నారండి ఇద్దరు, చక్కగా దంపతులుగా ఒక వీడియోలో కనిపిస్తూ మీ ప్రమోషన్స్ మీరే చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యు ఆర్ వెరీ లక్కీ అండి. యువర్ వైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. మా బ్రాండ్ అంబాసిడర్ కూడా తనే అనమాట. పబ్లిక్ తెలియడానికి మీనాక్షి గారు, అదర్ సెలబ్రిటీ తెలియడానికి మేడం. దట్స్ సో నైస్ రియల్లీ. సార్, యాక్చువల్లీ వారాహి పేరు అనేది ఎవరు పెట్టారో, అలాగే శారీస్ అని ఎందుకు అనుకున్నారు? బేసికల్లీ అంతకుముందు గ్రాండ్ ఫాదర్స్ అందరూ శారీ ఫీల్డ్లోనే ఉన్నారు. సో ఓవర్ ద జనరేషన్స్ మనం జ్యువెలరీలో కూడా ఉన్నాము. సో తర్వాత మాకు ప్రతిసారి జ్యువెలరీకి వచ్చినప్పుడు శారీస్ తీసుకొని ఫస్ట్ శారీ సెలక్షన్కి వెళ్ళి వస్తామండి. శారీ సెలక్షన్ అయిపోయిన తర్వాత జ్యువెలరీ మ్యాచింగ్ అదంతా చేద్దామన్నారు. సో ప్రతిసారి మేము ఒకళ్ళ దగ్గరికి శారీ రిఫర్ చేస్తూ ఉండేవాళ్ళం. సో వాళ్ళు శారీ తీసుకొని వెళ్ళి జ్యువెలరీ అక్కడ శారీ షాప్లో ఉండి జ్యువెలరీ తెప్పించుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. నాకేమనిపించిందంటే మొత్తం అంతా కూడా పెళ్ళికి కావాల్సిన మేజర్ రెండండి. ఒకటి ఈవెంట్ మేనేజ్మెంట్, వెడ్డింగ్ డెకర్స్ ఇవన్నీ అయితే, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మేజర్ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారంటే డ్రెస్సెస్ మీద, శారీస్ మీద, జ్యువెలరీ మీద, ద వే ది ప్రెజెంట్ మీద. సో ఆల్రెడీ జ్యువెలరీలో ఉన్నాం కదా, సో మనం ఎందుకు శారీస్లో కూడా ఉండకూడదు అన్నాను. సో దానికంటే ముఖ్యంగా తనకు చాలా ప్యాషన్ అండి శారీస్ అంటే. తను బై ప్రొఫెషన్ డాక్టర్. ఓకే, నేను డాక్టర్ అండి, డెంటిస్ట్. అదే డాక్టర్ స్పందన గారు అయితే. రైట్. సో షీఈస్ మోర్ ప్యాషనేట్ అబౌట్ హౌ టు లుక్, హౌ టు డ్రెస్. అంటే వెడ్డింగ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీ చీర బాగుంది, నీ జ్యువెలరీ బాగున్నాయి, ఈ కాంప్లిమెంట్స్ వింటూ నువ్వు ఇది ఎక్కడ చేయించావు అంటే తను ఓన్గా డిజైన్ చేసుకోవడం, ఇవన్నీ ఫస్ట్ నుంచి వెడ్డింగ్ అయిపోయింది దగ్గర నుంచి అలవాడు. సో తనని అడిగాను, నేనెటు ఐఎమ్ ఆక్యుపైడ్ ఇన్ టు జ్యువెలరీ. సో తనని అడిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే షీఈస్ మోర్ ప్యాషనేట్ అబౌట్ హౌ శారీస్ ఎలా డిజైన్ చేయాలి ఇవన్నీ. సో అందుకు వచ్చిన ఆలోచన ఈ వారాహి చిన్నగా స్టార్ట్ చేద్దామని చిన్న ఆలోచన చెప్పింది. ఓకే దీపు, అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ టు మై ప్యాషన్ అంది. సో మీకు తెలిసిందే కదా, మేము ఏది చేసినా అదే అంత అయిపోయి ఇంత అయిపోతుంది. సో నిన్ననే మేము అనుకున్నాం, స్పందన నువ్వు నాకు చిన్న బొటీకి అడిగేవు, నీకు 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద శారీ స్టోర్ ఇస్తున్నాను, ఇక్కడ నుంచి ఎలా రన్ చేస్తావు, డిజైన్స్ అవన్నీ నీదే అని చెప్పి నిన్న నైట్ అలా డిస్కషన్లో వచ్చింది. దట్స్ సో నైస్. సో మీకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు అలా? చాలా అండి, లైఫ్ టైం గిఫ్ట్. ఓ మై గాడ్. శారీ చాలా బాగుందండి. యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ సో గుడ్. ఏదో రాసి ఉంది యాక్చువల్లీ, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు. ఇది సౌభాగ్యవతే భవః. ఓహో. సో ఇది ఇక్కత్ అండి శారీ. యాక్చువల్ గా మనం కంచిపట్లు వీవింగ్ చేయించాము, కానీ ద ఫస్ట్ టైం మనం ఇక్కత్లో ట్రై చేసాం. చాలా బాగుంది. అండ్ రైటింగ్ ఇట్స్ లైక్, సో బ్రైడ్ గ్రూమ్ కి కావాలంటే మనం వాళ్ళ నేమ్స్, వాళ్ళ ఫొటోస్ కూడా ఇక్కత్లో వీ కెన్ ట్రై ఇట్. ఓహో. కంచిపట్లో చేశారు, చాలా మంది కట్టుకుంటున్నారు ఇప్పుడు అందరూ. ఇది ఇక్కత్లో వచ్చింది, సౌభాగ్యవతే భవః. దట్స్ సో నైస్, సో గుడ్. చాలా బాగా వచ్చింది. నాకు అసలు చాలా అర్జెంట్ గా డ్రేప్ చేసుకోవాలనిపించింది చూడగానే. అది చూసిన వాళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వదించినట్టే. అంతే కదండి. అబ్సల్యూట్లీ ట్రూ. సో అయితే మీ ప్రొఫెషన్ కాకుండా మళ్ళీ మీ మనసుకు నచ్చిన పని అనుకోవచ్చు. అవునండి, అవును కదండి. కానీ ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళ నేను విన్నవి ఏంటంటే ప్రైసెస్ ఆర్ వెరీ లో అండి. ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ లో పెట్టారని అంటే ఏమిటి కారణం ఏంటంటారు? సో ద బెస్ట్ క్వాలిటీ ఫస్ట్ ఇవ్వాలి మనం కస్టమర్స్ కి. సో అందరు స్టోర్స్ లో ఆబ్వియస్ గా అందరూ ప్రాఫిట్స్ పెట్టుకుంటారు. మనం ఏంటంటే డైరెక్ట్ వీవర్స్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ లో కస్టమర్స్ కి ఇవ్వాలి. అదే కదండి బేసిక్ గా. నేను డెంటిస్ట్, నా ప్యాషన్, నా క్లాతింగ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో అందరూ నచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు, సో వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే బెస్ట్ ప్రైస్ మనం ఇవ్వాలి. అందుకని మనం డైరెక్ట్ వీవర్స్ ప్రైస్ కి మనం కస్టమర్స్ కి ఇస్తున్నాం. అందుకే అంత లైక్ చేస్తున్నారు వారాహిని. కానీ మీ ప్రొఫెషన్ అంటూ మీకుంది, మేడం కంటూ ప్రొఫెషన్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సపరేట్ గా ఇంకొక బిజినెస్ యాడ్ అయింది. మీ ఇద్దరి మధ్య ఒక అభిప్రాయ భేదం వస్తే ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు? తనే చేసేస్తారు, ఆయన కన్విన్స్ చేసేస్తారు, మళ్ళీ మీరే కాంప్రమైజ్ అయ్యేలాగా కదా. సో నేను ఇప్పుడు ఇంత అగ్రెసివ్ గా ఎక్స్పాన్షన్ లో ఉన్నా, ఇంత ఫాస్ట్ గా గ్రో అవుతుందన్న బ్రాండ్, తన బ్యాక్ సైడ్ పిల్లర్ అండ్ సపోర్ట్ మొత్తం కూడా స్పందననే. ఎందుకంటే నాకు అసలు శారీ జీరో నాలెడ్జ్ అండి. టు బీ హానెస్ట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ టు శారీ. సో నేను ఓన్లీ అడ్మినిస్ట్రేషన్, SOPs,
ఎలా రన్ చేయాలి ఇవి చేయగలను తప్ప. అండ్ అందరికీ తెలిసిన విధంగా ఐఎమ్ వెరీ కీన్ ఇన్ టు మార్కెటింగ్. నా ప్యాషన్ ఏంటంటే ఏదన్నా ఒక దాన్ని తీసుకుంటే హౌ టు టేక్ ఇన్ టు ద మార్కెట్. సో దాన్ని 360 degrees దాన్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లాలనేదే నా మొదటి ప్రయత్నం ఉంటుంది. మనం ఇంత మంచి ప్రోడక్ట్ పెట్టామో, ఇంత బ్యూటిఫుల్గా స్టోర్ డిజైన్ చేసి ఒక సర్వీస్ ఇస్తున్నామో, దాన్ని ఎలాగ కస్టమర్స్కి తెలుస్తుంది? త్రూ మార్కెటింగ్. సో మై 365 days నా మేజర్ మా మైండ్ సెట్ అంతా కూడా మార్కెటింగ్ మీదే నేను స్పెండ్ చేస్తూ ఉంటాను. ప్రొడక్ట్ పర్చేజ్ సర్వీస్ దాని మీద స్పందన కాన్సన్ట్రేట్ చేస్తుంది. కానీ అంటే ఈ ఫుడ్ ఏమిటి మళ్ళీ ఇక్కడ కిచెన్ పెట్టడం ఏమిటి? ఎందుకు ఆ థాట్ ఎవరిది యాక్చువల్గా? సో మా మేజర్ స్ట్రెంగ్స్ 4 pillars అండి. 1 is ప్రైస్. ఫస్ట్ ఎవరు వచ్చినా ఇంత పెద్ద షోరూమ్ చూసి ఈ ప్రైజెస్ అంతా మా మీద ఉన్న ఓవర్ హెడ్స్ పడతాయి అనే ఫీలింగ్లో ఉంటారు. సో మీరు ఎవరినైనా ర్యాండమ్గా యూ కెన్ ఆస్క్. సో వాళ్ళు చెప్పేది ఒకటే, ప్రైజింగ్ ఎలా ఉంది మీరే చెక్ చేయండి. నేను కింద నుంచి వస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాం. కింద మేము షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు జనరల్ పబ్లిక్ మాట్లాడుకునే మాట, అందుకే నేను అడిగా. యాక్చువల్లీ అది షూటింగ్ కోసం అడగడం కాదు, ఇంటర్వ్యూ కోసం అసలు అడగలేదు నేను. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ప్రైస్ ద బెస్ట్ ప్రైస్ అండి. సెకండ్ పిల్లర్ వచ్చేసి క్వాలిటీ. సో ఈ క్వాలిటీలో ఈ ప్రైస్ని రెండు మ్యాచ్ చేయడం సెకండ్ పిల్లర్. నెక్స్ట్ వచ్చేసి రేంజ్. ఇప్పుడు 30,000 square feetలో 50,000 పైన చీరలు, అంటే ఒక 10 showrooms అవైలబుల్ అయ్యే శారీస్ అన్ని అండర్ 1 roof. ఓకే, రేంజ్ అండ్ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేసి సర్వీస్. ప్రైస్, క్వాలిటీ, రేంజ్ ఎవరి ప్రోడక్ట్ వాళ్ళకి గొప్ప, ఏ బ్రాండ్కైనా. 4th పిల్లర్ వచ్చేసి మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కూడా కారణం సర్వీస్. అతిథి దేవో భవ. సో ప్రతి కస్టమర్కి కూడా మనం అన్ని రకాల, మీరు చూస్తుంటే మీకు ఇంతకుముందు మాక్టైల్స్ వెళ్తున్నాయి, స్నాక్స్, టీలు, కాఫీలు. సో ఒక జ్యువెలరీ షాప్, నా బ్యాక్గ్రౌండ్ జ్యువెలరీ నుంచి వచ్చాం కాబట్టి, సో ఆ షోరూంలో ఎలా అయితే కస్టమర్ని ట్రీట్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా మాకు ఆ అతిథి దేవోభవ కాన్సెప్ట్ నప్పిందనమాట. సో ప్రతి కస్టమర్కి ఫుడ్ అనేది, సర్వీస్ అనేది మ్యాండేటరీగా ప్రొవైడ్ చేస్తాం. లంచ్కి నమ్మరండి, ఎవ్రీ డే ఈచ్ షోరూమ్ 50+ కస్టమర్స్ బిట్వీన్ 1 to 3 లంచ్ జరుగుతూనే ఉంటుంది. దట్స్ సో నైస్. సో కిచెన్ చూద్దాం మరి వెళ్ళి. మిమ్మల్ని అందరినీ కిచెన్ తీసుకెళ్ళాలి, షోరూమ్ చూపించాలి మాకు. అలాగే మేము ఎవరైతే మొత్తం షోరూమ్ అంతా కూడా చాలా మంచి ఆర్ట్ వేశారండి. మొత్తం ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి. హ్యాండ్ ఆర్టిస్ట్ అండి. దట్స్ రియల్లీ నైస్. 20 to 25 days పట్టింది మొత్తం షోరూమ్, మొత్తం డే అండ్ నైట్. సింగిల్ ఆర్టిస్ట్ మొత్తం అంతా కూడా అట్లా పేపర్ పెట్టుకుని దగ్గరుండి చాలా బాగా చేశారు. కానీ ఎంట్రన్స్ లోనే చాలా చక్కటి వుడెన్ వెంకటేశ్వర స్వామిని పెట్టడం, ఇదేవరిది? మీద మా ప్రతి షోరూంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మేము షోరూమ్ ఓపెన్ అయ్యే ప్రతి షోరూమ్కి ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు బాలాజీ వెంకటేశ్వర స్వామి. తర్వాత ఏ ప్లేస్లో అయితే పెడుతున్నామో అక్కడ గ్రామ దేవత అండ్ ఇక్కడ దుర్గమ్మ తల్లి. సో అందరి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, మేజర్ శారీ ఈజ్ నాట్ అబౌట్ ట్రేడింగ్ అండ్ ఎనీథింగ్ అండి, ఇట్స్ అబౌట్ ఎమోషన్. మీకు తెలుసు కదా, నార్మల్ గానే ఒక శారీ అంటే చాలా ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసిన వెంటనే దీని క్వాలిటీ నాకు కనిపిస్తుంది. ఎంత మనసు పడిపోతుంది అంటే, ఇది ఏమైనా సరే కొనే, అది మిస్ అయితే మళ్ళీ దొరకదన్న ఫీలింగ్ ఉంటుంది. అవునండి. కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే ఆయన మీకు సపోర్ట్ చేయడం. చీరలు షాపింగ్ కన్నా జెంట్స్ రారు, మీరు కానివ్వండి అమ్మా మేము భోజనాలు కానిస్తాం అంటారు. సో భోజనాలు కూడా మీరు ఇక్కడే పెట్టేశారు కాబట్టి ఆ టెన్షనే లేదు జెంట్స్ కి. ఈ షోరూమ్ కి నేను ఏం చేశానంటే, జెంట్స్ వచ్చిన వాళ్ళు ఖాళీగా అంటే అక్కడ లేడీస్ పక్కనే ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి, వీళ్ళు తొందరగా కానియరు కదా. సో వాళ్ళకి లంగ్ స్పేస్ ఇవ్వడానికి షోరూంలో కూడా మోస్ట్ ఆఫ్ ద లాంజెస్ పెట్టాము, స్పేసెస్. అంటే వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు ఏ పని చేసేసుకొని వచ్చినా వాళ్ళ ఫోన్లు, వాళ్ళ వర్క్లు వాళ్ళు చేసుకున్నా ప్రశాంతంగా వాళ్ళు శారీ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. సో లంగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసాం చాలా లగ్జరియస్గా. వారాహిలో కొన్నామని ప్రౌడ్ ఫీలింగ్ అండి. మీరు నమ్మండి, సీసీ కెమెరాలో చూస్తే ప్రతి ఒక్కరు షోరూమ్ ముందులో బ్యాగ్లో పెట్టి ఫోటో తీసుకొని ట్యాగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1200 ట్యాగ్స్ అయినాయండి నిన్న, ట్యాగ్స్ అండి, అంటే ఇన్స్టాగ్రామ్కి. సో అంతమంది శారీ కొనుక్కొని వారాహి ముందులో కొనుక్కున్నామని ప్రౌడ్ ఫీలింగ్తో చెప్తున్నారు. సో ఆ ఒక్క ఫీలింగే మనకి ఈరోజు రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ట్రూ.